1000 సంవత్సరాల నుండి 1500 సంవత్సరాల వరకు కూడా ఆ మధ్య దాదాపు 40,000 ఆలయాల్ని కూల్చివేయడం అనేది జరిగింది అని అంటూ ఉంటారు. అయితే ఈ ఆక్రమణకు ముందు ఎన్ని దేవాలయాలు ఉండేవి, ఆక్రమణ తర్వాత ఎన్ని కూల్చబడ్డాయి, ఎవరి కాలంలో ఎక్కువగా కూల్చబడడం జరిగింది అంటారు? ఎంత తెలివిగా 1000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాలు ఎంత తెలివిగా ఆ హిస్టోరియన్ కాలాన్ని ఎంత ఇదిగా ఆలోచించాడో చూడు. ఏమయ్యానంటే ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ముస్లింలు పరిపాలించిన సమయం. అండ్ అమ్మాయి ఎన్ని ఆలయాలు ఉన్నాయి, ఇది కదా మీ ప్రశ్న. ఇదే కదా ఎవరి కాలంలో ఎక్కువగా ఎన్ని, దానికి ముందు ఆక్రమణదారులు ఈ దేశంలో ఆలయాల్ని కూలగొట్టడం ముందు ఎన్ని ఆలయాలు ఉన్నాయి? వీళ్ళే 40,000 ఆలయాలు కూలగొడితే దానికి ముందు ఎన్ని ఆలయాలు ఉన్నాయి? అంతే కదా. ఊరికి ఒక ఆలయం ఉండేది. ఎన్ని ఊళ్ళు ఉండేవి? 6 లక్షల గ్రామాలు ఉండేవి. 6 లక్షల గ్రామాలు ఉండేవి అంటే ఎన్ని గుళ్ళు ఉన్నాయి ఇప్పుడు చెప్పు. వెరీ ఈజీ టు ఆన్సర్. ఊరికి ఒక గుడి ఉంటుందా? చిన్నదో పెద్దదో వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి గుడి. 6 లక్షల గుళ్ళు భారతదేశంలో ఉన్నాయి. ఒక్క తురకల సమయంలోనే 36,000 గుళ్ళు ధ్వంసం చేయబడ్డాయి. దాంట్లో చాలా ఆలయాల్ని అయితే 36,000 దేవాలయాలని వాళ్ళు మసీదులుగా మార్చాల. దాంట్లో ఒక 3,000 దేవాలయాల్ని వాళ్ళు మసీదులుగా మార్చారు. సో అండ్ నువ్వేమీ ఇదిగా క్రిస్టియన్స్ కూడా చేస్తున్నటువంటి దారుణాలు ఉన్నాయి. ఓకే, అంటే మనం ఇప్పుడు ఏ గుడి గురించి బ్యాక్గ్రౌండ్ చూసినా కానీ ముస్లిమ్స్ దోచుకున్నదే కనిపిస్తూ ఉంటుంది తప్ప క్రిస్టియన్స్ ఎక్కువగా విని ఉండదు. అంటే నువ్వు అటు వెళ్ళాలా అంతే. ఒకసారి గోవా వెళ్తే గోవా ఇంక్విజిషన్ అంటారు. ఎన్ని వందల గుడులు కూల్చబడ్డాయో నీకు గోవా చరిత్ర చెప్తుంది. ఎంతమంది హిందువుల్ని దారుణంగా చంపారో గోవా చరిత్ర చెప్తుంది. కేరళలో కూడా అంటారు కదా సార్. కేరళలో జరగలేదమ్మా. కేరళలో హిందూ రాజులే ఉండింది, కానీ వీడు టిప్పు సుల్తాన్ టైంలో జరిగింది అక్కడ కేరళలో. కేరళ కర్ణాటకలో టిప్పు సుల్తాన్ టైంలో జరిగింది. ఇంకా నీకు చాలా ఉన్నాయమ్మా, చాలా. ఇప్పుడు ఒక్కొక్కడు నేను ఫస్ట్ ఇది నా స్టేట్మెంట్ కాదు, శ్రీశ్రీ రాసింది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నేలంతా తడిసిన రక్తంతో కాకుంటే కన్నీళ్లతో. ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకులు పరిపాలించారమ్మా ఈ దేశాన్ని. నరహంతకులు పరిపాలించారు వాళ్ళని. ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఆ నరహంతకులు చాలా గొప్పవాళ్ళని చెప్పి చెప్పుకుంటూ మన చరిత్రను తిరగరాశారు. సో 6 లక్షల దేవాలయాలు ఈనాటికి ఉన్నాయి. దేవాలయం పగలగొడితే పక్కన ఇంకో దేవాలయం కట్టుకున్నారు. కాశీలో దేవాలయం పగలగొట్టారు. అహల్యాబాయి హోల్కర్ ఇంకొక దేవాలయాన్ని కట్టించలేదా? ఇప్పుడు మనం పూజించేటటువంటి శివలింగం ఏదైతే ఉందో అది అహల్యాబాయి హోల్కర్ కట్టించినటువంటి శివాలయం, ఆమె ప్రతిష్ఠించిన శివలింగం. అండ్ నువ్వు సోమనాథ్కి వెళ్తే సోమనాథ్లో నీకు ఆయమ్మే అహల్యాబాయి హోల్కర్ ఆయమ్మ ప్రతిష్ఠించినటువంటి ఆలయం ఇప్పుడుండే భవ్యమైన ఆలయానికి పక్కనే ఉంటుంది. మనం నిర్మాణం చేసుకుంటూనే ఉన్నాం. వాళ్ళది డిస్ట్రక్షన్, మనది కన్స్ట్రక్షన్ అమ్మా. వాళ్ళది డిస్ట్రక్టివ్ మెంటాలిటీ, మనది కన్స్ట్రక్టివ్ మెంటాలిటీ.